అందరికీ శుభ మధ్యాహ్నమ్మ. మా ఏవో శబ్దాలు వస్తున్నాయి, కొంచెం మీరు మ్యూట్ చేసుకోండి శబ్దం రాకుండా. గత క్లాస్లో చివరి మనం రామాయణంలోని బాలకాండం పూర్తయిన తర్వాత ధన్యుడు పాఠ్యభాగాన్ని పరిచయంగా చెప్పుకున్నాం. ఆ పాఠ్యభాగ రచయిత అయినటువంటి పరవస్తు చిన్నయ్య సూరి గారి నుంచి కవి పరిచయాన్ని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ధన్యుడు పాఠ్యభాగం యొక్క వివరాలు, ఈ పాఠ్యభాగాన్ని ఏ గ్రంథం తీసుకోబడింది, ఆ గ్రంథం యొక్క వివరాల గురించి మనకి ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇక్కడ మీకు కనిపించేటువంటి స్టైల్లో పైన ఉంచడమ్మా. టెక్స్ట్ బుక్లో 47వ పేజీలో ఉంది పాఠ్యభాగ వివరాలు అని. ఈ పాఠ్యాంశం కథా ప్రక్రియకు చెందింది. సంస్కృతంలోని విష్ణు శర్మ పంచతంత్రం విశ్వవిఖ్యాతిగాంచింది. దాన్ని అనుసరించి అనేక గ్రంథాలు వచ్చాయి. వాటిలో లక్ష్మీనారాయణ పండితుడి హితోపదేశం ఒకటి. అది ఆధారంగా చిన్నయ్య సూరి నీతి చంద్రికను తెలుగులో రచించాడు. ఇది గ్రాంధిక వచనంలో సాగుతుంది. పశుపక్ష్యాదులే పాత్రలుగా లోకరీతిని నీతిని ప్రబోధిస్తూ కథనాలు సాగుతాయి. ప్రస్తుత పాఠ్యాంశం నీతి చంద్రికలోని మిత్రలాభము నుండి గ్రహించబడింది. కవి పరిచయంగా మనం పరవస్తు చిన్నయ్య సూరి గారు ఎక్కడ జన్మించారు, ఆయనకు సూరి అయినటువంటి ఆ బిరుదు ఎలా వచ్చింది, సంబంధించి ఆయన రచించినటువంటి గ్రంథాల గురించి మనం వివరంగా చెప్పుకున్నాం గత క్లాస్లో. మన పాఠ్యభాగ వివరాల గురించి చెబుతూ, ఈ ధన్యుడు అనేటువంటి పాఠ్యభాగము కథా ప్రక్రియకు సంబంధించినటువంటిది. ఈ ప్రక్రియల్లో కావ్య ప్రక్రియ, వ్యాస ప్రక్రియ, అలాగే ప్రబంధ ప్రక్రియలు, అలాగే వచనము, లేఖ ప్రక్రియలు, ఇలా అనేకం ఉంటాయమ్మా. వాటిల్లో ప్రస్తుతము ఈ ధన్యుడు పాఠ్యభాగము కథ కాబట్టి ఇది కథా ప్రక్రియకు సంబంధించినటువంటిది. సంస్కృతంలో విష్ణు శర్మ అనేటువంటి పండితుడు పంచతంత్రం అనేటువంటి ఒక కథా కావ్యాన్ని రచించాడు. ఆ కథా కావ్యం పంచతంత్రం విశ్వవిఖ్యాతమైంది. ప్రపంచంలోనే అనేక భాషల్లోకి అనువదించబడింది. పంచతంత్రము అని దాదాపుగా ఇందులోని కథలన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఈ బొమ్మల ద్వారాను రకరకాల కథా పుస్తకాల ద్వారాను మీరంతా చదివే ఉంటారు. పంచతంత్రము అంటే ఇక్కడ 5 తంత్రములు అని అర్థం. తంత్రము అంటే ఉపాయము అని అర్థం. 5 ఉపాయములు అని అర్థం. ఇది 5: 1 మిత్రభేదము, 2 మిత్రలాభము, 3 ఆకోలూకీయము, 4 అపరీక్షిత కారకము, 5 లబ్ధ ప్రణాశము అని ఈ 5 తంత్రముల పేరుతో, 5 ఉపాయముల పేరుతో విష్ణు శర్మ సంస్కృతంలో పంచతంత్రం అనేటువంటి ఒక గొప్ప కథాకావ్యాన్ని రచించడం జరిగింది. సంస్కృతంలోనే ఆ పంచతంత్ర కావ్యాన్ని అనుసరించి అనేక మంది కవులు మరింత సులభంగా మరిన్ని కథలు చేర్చి చాలా పుస్తకాలని రాయడం జరిగింది. ఆ విధంగా పంచతంత్రాన్ని అనుసరించి
సంస్కృతంలోనే లక్ష్మీనారాయణ పండితుడు అనేటువంటి కవి హితోపదేశం అనేటువంటి ఇంకో కావ్యం రాశాడు. ఇందులో పంచతంత్రంలో చెప్పినటువంటి ఆ 5 ప్రధానమైనటువంటి కథలని తీసుకొని మరికొన్ని ఉదాహరణలు చేర్చి ఈ నారాయణ పండితుడు హితోపదేశం అనేటువంటి కావ్యాన్ని సంస్కృతంలోనే రాయడం జరిగింది. దాన్ని ఆధారంగా తీసుకొని ఆ హితోపదేశాన్ని ఆధారముగా పరవస్తు చిన్నయ్య సూరి గారు తెలుగులోకి ఈ హితోపదేశాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. తెలుగులోకి దాన్ని అనువాదం చేస్తూ నీతి చంద్రిక అనేటువంటి పేరుతో కావ్యంగా రాయడం జరిగింది. హితోపదేశం అటువంటి కావ్యాన్ని తెలుగులో చిన్నయ్య సూరి గారు నీతి చంద్రిక అనేటువంటి పేరుతో అనువదించారు. నీతి చంద్రిక అనేటువంటి పుస్తకంలో గ్రాంధికపరమైనటువంటి తెలుగు ఉంటుంది. గత క్లాస్లో మనం చెప్పుకున్నాం గ్రాంధిక భాషలో ఈ నీతి చంద్రిక రచించబడింది అని. కొంత ప్రాచీన గ్రాంధిక తెలుగులో ఉంటుంది ఈ భాష రచనా విధానం అంతా కూడా. ఇందులో ప్రధానంగా పశుపక్ష్యాదులని పాత్రలుగా చేసి ఈ నీతి చంద్రికలో పశువులు, పక్షులు, ఇతర మనుషులతో పాటు వీరందరినీ కూడా పాత్రలుగా చేసి సమాజము, లోకము ఎలా నడుస్తుందో, లోకంలో ఎటువంటి విధానాన్ని అనుసరిస్తారో తెలియజేస్తూ అనేక నీతి కథలను చెప్పడం జరిగింది. ఆ నీతి చంద్రికలోని 2వ కథ మిత్రలాభము. ప్రస్తుతము మన పాఠ్యభాగము ఆ నీతి చంద్రికలోని మిత్రలాభము నుండి గ్రహించబడింది. ఇది పాఠ్యభాగం యొక్క వివరాలు. అంటే ధన్యుడు అనేటువంటి పాఠ్యభాగాన్ని మా ఎవరో శబ్దం వస్తుందమ్మా ఒక ఫోన్ నుంచి, మీరు నీటిలో ఉంచుకోండమ్మా శబ్దం రాకుండా. ధన్యుడు అనేటువంటి పాఠ్యభాగాన్ని పరవస్తు చిన్నయ్య సూరి గారు రచించినటువంటి నీతి చంద్రికలోని మిత్రలాభము నుండి గ్రహించబడింది. ఇది పరిచయం. నీతి చంద్రికకి మూలమైనటువంటి గ్రంథము హితోపదేశం. ఆ హితోపదేశాన్ని రచించినటువంటి కవి లక్ష్మీనారాయణ పండితుడు. ఆ హితోపదేశానికి మూలమైనటువంటి గ్రంథము పంచతంత్రం. దాన్ని విష్ణు శర్మ రచించాడు. ఇది పాఠ్యభాగం యొక్క వివరాలమ్మ. ఇకపోతే మనం ముందే చెప్పుకున్నాం, ఇందులో పశుపక్ష్యాదులని పాత్రలుగా చేసి లోకరీతిని అనేక నీతి కథలుగా మనకి చెప్పడం జరిగింది అని. వాస్తవానికి ఈ పంచతంత్రం అనేటువంటి గ్రంథం పుట్టడానికి ఒక చరిత్ర ఉంది. మనం దాని గురించి చెప్పుకుంటేనేమో పాఠం ముందుకెళ్ళదు కాబట్టి ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు దాని గురించి చెప్పుకుందాం. ఈ పశుపక్ష్యాదులని పాత్రలుగా చేసి రచించేటువంటి ఈ గ్రంథంలో 2వ ఉపాయము మిత్రలాభం. ఇందులో చూడండి, మీకు ఆ చిత్రంలో కనిపిస్తున్నాయి 4 ప్రాణులు: కాకి, ఎలుక, తాబేలు, జింకమ్మ. ఈ 4 కూడా స్నేహం ద్వారా పరస్పరము సహాయం చేసుకుంటూ ఏ విధంగా తమకు వచ్చేటువంటి ఆపదలని
అధిగమించాయో తెలియచెప్పేటువంటిదే మిత్రలాభం. ఈ మిత్రలాభంలో మొదట అసాధనా విత్తహి బుద్ధిమంతో బహుశ్రుతాః సాధయంతి ఆసు కార్యాణి కాక కూర్మ మృగాక్కువత్. మొదటి శ్లోకం ఆ మిత్రలాభంలో మొదటి శ్లోకం. అంటే మిత్రలాభంలో ఏం చెప్పబోతున్నాడో ఆ శ్లోకంలో చెప్పబోతాడు. ఏంటి మిత్రలాభం అంటే, ఏ సాధనాలు లేకపోయినప్పటికీ, ధనము లేకపోయినప్పటికీ, కేవలం మంచి మిత్రుల యొక్క సహకారంతో తమకు వచ్చేటువంటి అనేక ఆపదలను ఎలా అధిగమించారో, వారు ఎలా తమ కార్యాలను సాధించుకున్నారో ఈ పాఠ్యభాగంలో, ఈ మిత్రలాభంలో మీరు వినండి అని చెప్పబోతాడు. ఇంకా శబ్దాలు వస్తున్నాయి మా ఎవరి ఫోన్ నుంచి, మరి కొంత గ్రహించగలరు చూడండి కొద్దిగా. అవి అందరికి కొంచెం ఇబ్బందిగా ఉంది కదా మా వినడానికి, మధ్య మధ్యలో కొద్దిగా గుర్తించండి ఎవరి ఫోన్ నుంచి వస్తున్నాయి, శబ్దాలు వస్తున్నాయి. కాబట్టి అసలు మిత్రలాభం అంటే ఏంటో ఈ పాఠ్యభాగాన్ని మీకు బోధించడానికి గల ఉద్దేశం ఏంటో ఇక్కడే చెబుతూ, మంచి మిత్రుల కలయిక మన జీవితాన్ని ఓ మలుపు తిప్పుతుంది. అందుకే ఎప్పుడు సన్మిత్రులను పొందాలని పెద్దవాళ్ళు చెబుతుంటారు. సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిదని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశ్యం. మనం ఎప్పుడు కూడా మంచి వాళ్ళకి స్నేహం చేయడం వల్ల మన జీవితంలో మనకి అనేక లాభాలు చేకూరుతాయి. ఒక మంచి మిత్రుల యొక్క కలయిక మన జీవితాన్ని ఒక్కొక్కసారి అభివృద్ధి వైపు మలుపు తిప్పుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మంచి మిత్రులని సంపాదించుకోవాలి. ఎందుకంటే ఆ సజ్జన సాంగత్యం అనేటువంటిది మనకి ఎప్పటికీ కూడా మేలు చేస్తుంది, ఎంతో మంచిది. అది ఎలా మంచిదో ఈ మిత్రలాభంలో మనం తెలుసుకోవచ్చు. ఈ పాఠ్యభాగంలో దీంట్లో మొత్తం చెప్పలేదు, కానీ ఈ మిత్రలాభంలో ఈ చిత్రంలో కనిపించేటువంటి 4 ప్రాణులమ్మ. ఒకటి కాకి, దాని పేరు లఘుపతనకము అని. దాని పేరు లఘుపతనకము అని. అంటే చిన్న చిన్న అంగలు వేస్తూ నడిచేటువంటిది, స్మాల్ జంపింగ్ అంటే. ఇలా కాకి ఇలా ఇలా నడుస్తుంది కదమ్మా, అది దాని పేరు లఘుపతనకం. తర్వాత ఎలుక హిరణ్యకుడు అని పేరు. కలుగునందు నివసించేవాడు హిరణ్యకుడు అని పేరు. తాబేలు పేరు మంథరకుడు అని. మంథరం అంటే మెల్లమెల్లగా అని, అంటే మెల్లగా నడిచేటువంటిది కాబట్టి తగిన గుణాన్ని బట్టి దాని పేరు మంథరకుడు అని పేరు. తర్వాత ప్రాణి జింక, దీని పేరు చిత్రాంగుడు అని. అంటే చిత్రమైనటువంటి వేరు వేరు రంగులతో ఉన్నటువంటి శరీరము గలది అని. జింక చూస్తే ఎంతకమ్మా పొడలు పొడలుగా రకరకాల రంగుల్లో ఉంటుంది. కాబట్టి పొడలు పొడలుగా వివిధ వర్ణాల్లో ఉన్నటువంటి శరీరము కలది అని అర్థం. ఈ విధంగా 4కి 4 పేర్లు. మీకు 6వ తరగతిలో ఈ చిత్రాంగుడి కథ మీరు విన్నారు. అక్కడ మీకు ఆ చిత్రాంగుడు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ముగ్గురితో స్నేహం ఎలా పొందాడో మీరు అక్కడ స్నేహ లాభం గురించి, మిత్రలాభం, అక్కడేమో మిత్రలాభం, స్నేహలాభం, స్నేహబంధం పేరుతో ఒక పాఠం ఉంది, గుర్తు తెచ్చుకోండి. సరే, ఈ 4కి 4 పేర్లు మరొకసారి చెప్తున్నాను. కాకి పేరు లఘుపతనకుడు, ఎలుక పేరు హిరణ్యకుడు, తాబేలుకి మంథరకుడు అనే పేరు, జింక చిత్రాంగుడు. ఈ 4 కూడా తమ యొక్క స్నేహం ద్వారా ఎలా కార్యాలు సాధించారో ఈ మిత్రలాభంలో మనం తెలుసుకోవచ్చు.
అందులోనూ ఈ నాలుగింటిలో హిరణ్యకుడి యొక్క ఆత్మకథ మన పాఠం ధన్యుడు అనే పాఠం. హిరణ్యకుడు తనకు వచ్చేటువంటి ఒక ఆపద గురించి మంత్రకుడు అంటే తాబేలుతో చెప్తాడు. ఏం చెప్పాడో అదే మన పాఠం. తన అనుభవాన్ని చెప్తాడు. ఆ అనుభవం ఎటువంటిదో మనం తర్వాత తెలుసుకుందాం. దానికంటే ముందు ఇక్కడ సంపూర్ణ నీతి చంద్రిక పరవస్తు చెన్నయ్యేశ్వరి రచించారు. దీన్ని అనుసరించే కందుకూరి వీరేశలింగం గారు కూడా 4 భాగాలు చేసి ఇదే గ్రంథం రాయడం జరిగింది. సరే, అది అప్రస్తుతం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, చదవండి, ఆలోచించండి, చెప్పండి. ఇది చదివితేనే మీకు కథలో ఏం చెప్పబోతున్నాడో ముందు మనకు సూచాయిగా తెలుస్తుంది. అలాగే మన పాఠ్యభాగము ప్రాచీన గ్రాంధిక తెలుగులో ఉంటుంది. అది ఎలా ఉంటుందో కూడా అక్కడ చూడండి. లఘుపతనకొండు మంత్రునితో నిట్లనయే చెలికాడ ఈ మూషిక రాజును నీవు మిక్కిలి సన్మానింపుము. ఇతడు పుణ్య కర్మముల లోపల ధోరేణుడు, గుణరత్నాకరుడు, హిరణ్యకుడను వాడు. ఈతని గుణములు శేషుడు సహితము వర్ణింపజాలడు. నేనేపాటి వాడను అని పలికి మొదటి నుండి హిరణ్యకుని వృత్తాంతము సర్వము వినిపించెను. అంతటా మంథరుడు హిరణ్యకుని మిక్కిలి సన్మానించి ఇట్లనియే, హిరణ్యక, నీవు నిర్జన వనమునందు వాసము చేయుటకు నిమిత్తమేమి చెప్పుము అని అడిగెను. హిరణ్యకుడు ఇట్లనియే. ఆ 4 పాత్రల్లో మనకిక్కడ 3 పాత్రలు కనిపిస్తున్నాయమ్మా. లఘుపతనకుడు అంటే కాకి, మంథరకుడు అంటే తాబేలు, ఆ లఘుపతనకుడు అంటే కాకి మంత్రునితో అంటే తాబేలుతో ఇట్లని ఇలా చెబుతున్నాడు. చెలికాడ, మిత్రుడా, ఈ మూషిక రాజును నీవు మిక్కిలి సన్మానింపుము. ఈ మూషిక రాజు, ఈ ఎలుకని నీవు బాగా గౌరవించు. ఇతడు పుణ్యకర్ములలో ధోరీణుడు, పుణ్యకార్యాలు చేయడంలో చాలా గొప్పవాడు. గుణరత్నాకరుడు, సకల సద్గుణములు కలిగినవాడు, రత్నముల వంటి గుణములు కలవాడు. ఇతని పేరు హిరణ్యకుడు. ఇతని పేరు హిరణ్యకుడు అంటే కాకి ఎలుకను గురించి పరిచయం చేస్తూ తాబేలుతో ఇలా అంటుంది. ఇక్కడ కొంచెం 2-3 వాక్యాలకు ముందు విషయం చెబితే వాటి మధ్య స్నేహం ఎలా జరిగిందో చెబితే కానీ మీకు ఇక్కడ సులభంగా అర్థం కాదు. చిత్రగ్రీవుడైనటువంటి కపోతరాజు ద్వారా అంటే పావురం ద్వారా హిరణ్యకుని గురించి తెలుసుకున్నటువంటి లఘుపతనకుడు అంటే కాకి ఆ కపోతరాజు పావురం వెళ్ళిపోయిన తర్వాత ఈ హిరణ్యకునితో అంటే ఎలుకతో స్నేహాన్ని పెంచుకుంటాడు. ఆ విధంగా లఘుపతనకం అనే కాకి, హిరణ్యకుడనే ఎలుక రెండు కూడా ఆ అడవిలో స్నేహంగా జీవిస్తూ ఉండేది. కొంతకాలానికి ఆ ప్రాంతంలో ఆహారం లభించకుండా పోయింది. ఒకరోజు కాకి అంటుంది, మిత్రమా, నాకు ఇక్కడ ఆహారం లభించడం లేదు, ఈ సమీపంలోని అరణ్యానికి వెళ్తాను,
అక్కడ నా మిత్రుడు ఒకడు ఉన్నాడు, అతడి పేరు మంథరకుడు, తాబేలు. కానీ నాకు నిన్ను విడిచి వెళ్ళటానికి నా మనసు ఇష్టపడడం లేదు అని తన అభిప్రాయాన్ని ఆ హిరణ్యకునితో లఘుపతనకుడు చెబుతాడు. అంటే కాకి ఎరుకతో చెప్తుంది. అప్పుడు ఈ హిరణ్యకుడు అంటాడు, సరే మిత్రమా, నీవు ఇన్ని కష్టాలు పడుతూ ఇక్కడ ఉండటం కంటే నీ మిత్రుని వద్దకు వెళ్ళడం మంచిది. కానీ నీవు లేకుండా, నీ స్నేహం లేకుండా నేను కూడా ఉండలేను కదా. కనుక ఒక పని చెయ్యి, నన్ను కూడా నీవు నీతో పాటు నీ మిత్రుని దగ్గరికి చేర్చు అని అడుగుతాడు హిరణ్యకుడు. సరేనని లఘుపతనకుడు తన వీపు పైన ఆ రెక్కల మధ్యలో ఈ హిరణ్యకుని అంటే ఎలుకని కాకి వీపు మీద ఎక్కించుకొని తన మిత్రుని దగ్గరికి తీసుకుని వెళ్తుంది. తన మిత్రుడు ఎవరు? మంథరకుడైనటువంటి తాబేలు. అక్కడ తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ లఘుపతనకుడు ఆ తాబేలుని అంటే మంథరకుని పిలిచి, తన స్నేహితుడు కూడా పిలిచాడు, పరిచయం చేసుకున్నారు. పరిచయం అయిన తర్వాత మరి తన వెంట వచ్చేటువంటి తన మిత్రుడైనటువంటి ఈ హిరణ్యకుణ్ణి ఆ మంథరకునికి పరిచయం చేస్తూ ఇలా చెప్పాడు, లఘుపతనకుండు మంథరునితో ఇట్లనియే. అక్కడ మొదలైంచండి మన పాఠం. అంటే ఆ కాకి తాబేలుతో ఇలా చెప్పింది, మిత్రమా, ఈ మూషికరాజు అంటే ఈ ఎలుక, ఆ ఎలుక పేరేంటి? హిరణ్యకుడు. ఈ హిరణ్యకుడు ఈ మూషికరాజును నీవు కూడా మిక్కిలి సన్మానించు. అంటే నన్ను ఎలా చూస్తావో స్నేహితుడిగా ఈ మూషికరాజును కూడా అలాగే నువ్వు చూడు. ఎందుకంటే ఇతడు గొప్ప పుణ్యాత్ముడు, సకల సద్గుణవంతుడు, ఇతని పేరు హిరణ్యకుడు అని ఆ తాబేలు పరిచయం చేసింది కాకి ఈ ఎలుకను గురించి. తర్వాత ఇతని గుణాల గురించి చెప్పాలంటే నేను కాదు కదా, 1000 నాలుకలు ఉన్నటువంటి ఆ ఆదిశేషుని కూడా వీలు కాదు, అంత గొప్పవాడు అని నేనేమాత్రం అని పరిచయం చేశాడు. హలో సరే మా సరే. పరిచయం చేసిన తర్వాత మంథరకుడు మరి కొత్తగా వచ్చేటువంటి స్నేహితుడు ఇక్కడ ఎవరు? ఎలుక, హిరణ్యకుడు. ఆ హిరణ్యకుని బాగా అభిమానించి సంతోషంగా సన్మానించి అతనితో ఇట్లా అన్నాడు, హిరణ్యక, నీవు నిర్జన వనమునందు వాసము చేయుటకు నిమిత్తమేమి? మామూలుగా ఎలుకలంటే పట్టణాలలో నగరాలలో ఉంటాయి, కనీసం గ్రామాలలో ఇళ్లలో ఉంటాయి. మరి నీవేమో అవన్నీ విడిచిపెట్టి ఈ అరణ్యంలోకి వచ్చేసావు. నిర్జనం, మనుషులే సంచరించేటువంటి ఈ అడవుల్లో వచ్చి నివసిస్తున్నావు. కారణం ఏంటి? నిమిత్తం అంటే కారణమ్మా. ఎందుకు, ఏ కారణం చేత నీవు ఈ అడవుల్లో వచ్చి నివసిస్తున్నావు చెప్పుము అని ఆ మంథరకుడు హిరణ్యకుణ్ణి అడిగాడు. అప్పుడు హిరణ్యకుడు అంటే ఎలుక తాను ఎందుకు ఈ అడవుల్లో వచ్చి నివసించవలసి వచ్చిందో తన పూర్వ కథని ఆ మంథరకునితో ఇలా చెప్పింది. అక్కడి నుంచే మన పాఠ్యభాగము ప్రారంభమవుతుంది. ఆ ముందు విషయం మీకు అర్థమైంది కదమ్మా. కాకి తన స్నేహితుడైనటువంటి ఎలుకని తీసుకొని తన పూర్వమిత్రుడైనటువంటి తాబేలు వద్దకు వచ్చింది. తాబేలుకు ఎలుకని గురించి పరిచయం చేసింది, అతని గొప్ప స్నేహం గురించి చెప్పింది. అప్పుడు తాబేలు ఆ ఎలుకతో స్నేహం చేసింది, అతని బాగా గౌరవించింది. తనకు వచ్చిన సందేహాన్ని వివరించమని ఆ ఎలుకను అడిగింది. ఎలుకలు మామూలుగా పట్టణాలలో ఉంటాయి,
మరి నీవు ఈ నిర్జన ప్రదేశంలో ఉంటున్నావు, ఇందుకు కారణం ఏంటి అని చెప్పేసి చెప్పమని అడగ్గా ఆ హిరణ్యకుడైనటువంటి ఎలుక తన కథని ఇలా చెప్పింది. చూడమ్మా, ఇంకా ఎవరు ఇప్పుడు కూడా ఉన్నారు? ప్రవేశిక పైన చూడండి, మా కనిపించేటువంటి ఆ చిత్రం పైన చూడండి, ఆ పేజీలో ప్రవేశిక అని ఉంది. మన పాఠంలోకి ప్రవేశించబోతున్నాడు. అంటే మన పాఠంలో చెప్పబోయేటువంటి నీతిని గురించి, అసలు ధన్యుడు అంటే ఏంటో ఇక్కడ చెప్పడం చూడండి. మానవ జీవితంలో నీతి అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి మనిషికి సంపాదన ఎంత ముఖ్యమో పరోపకారం కూడా అంతే ముఖ్యం. లోభం అనేది ఉండకూడదు. లోభత్వం వల్ల తనకు కానీ ఇతరులకు కానీ ప్రయోజనం ఉండదు. పిల్లికి బిచ్చం పెట్టనివాడు అనే సామెత లోభిని దృష్టిలో పెట్టుకొని వచ్చిందే. మనం లోభం లేకుండా మన మిత్రులకు సహాయం చేయాలి. దీనికి సంబంధించిన కథను చదువుదాం. ఈ కథ ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. మానవ జీవితంలో నీతి అనేది చాలా అవసరం, చాలా ముఖ్యమైన విషయం. అందుకే మనకి చిన్నప్పటి నుంచి ప్రతి తరగతిలో కూడా నీతి పద్యాలు, నీతి కథలు చెప్తాయి. ఇవన్నీ కూడా మన యొక్క వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. కనుక ఈ నీతి కథలు మనకి ఎంతో అవసరం. ప్రతి మనిషి యొక్క జీవితంలో సంపాదన ఎంత ముఖ్యమో అదేవిధంగా తోటి వారికి ఉపకారం చేయడం కూడా అంతే ముఖ్యం. ఎంతసేపు స్వార్థంతో తనకు తాను సంపాదించుకోవడం అనేటువంటిది కాకుండా తనతో పాటు సమాజంలో జీవించేటువంటి వారికి కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం, ఉపకారం చేయడం కూడా అంతే ముఖ్యం. మనిషి లోభిగా ఉండకూడదు. లోభి అంటే తన దగ్గర అనేక సంపద ఉన్నప్పటికీ కూడా ఆ సంపదని తాను అనుభవించడు, ఇతరులకు ఇవ్వడు. అటువంటి వాణ్ణి లోభి అంటారు. ఆ గుణాన్ని లోభం అంటారు. ఆ లోభ గుణం అనేది ఉండకూడదు. అంటే ఇతరులకు పెట్టక తాను తినకుండా ఉండేటువంటి సంపద ఎవరైతే కలిగి ఉంటాడో అటువంటి వాడు లోభి. లోభత్వం వల్ల తనకు కానీ ఇతరులకు కానీ ప్రయోజనం ఉండదు. తనకెంతో సంపద ఉంది, కానీ దాన్ని తాను తినడు, ఇతరులకు పెట్టడు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అటువంటి వారి గురించి చెప్పేటువంటి మాట పిల్లికి బిచ్చం పెట్టనివాడు అనేటువంటి సామెత. అంటే గొప్ప ధనవంతుడే కానీ ఎవరికి ఎటువంటి సహాయం చేయడు, తాను అనుభవించడు, ఒట్టి పిసినారి అని అంటారు కదమ్మా. ఇక్కడ పేదవాడు వేరు, పిసినారి వేరమ్మా. బాగా ధనవంతుడై ఉండి కూడా తాన్ని ఇతరులకు పెట్టక తాను అనుభవించకుండేవాడు పిసినారివాడు. అటువంటి వారి గురించి వచ్చేటువంటిది ఈ పిల్లికి బిచ్చం పెట్టనివాడు అనేటువంటి సామెత. కాబట్టి మనం లోకంలో ఎప్పుడు కూడా లోభం లేకుండా జీవించాలి. ఆ లోభిత్వం లేకుండా మనం ఉన్నదాంతో మనం అనుభవించాలి. మనతో పాటు నలుగురికి కష్టాల్లో ఉన్నటువంటి స్నేహితులకి సహాయం చేయాలి. ఆ విధంగా ఉన్నదాంతో సుఖంగా జీవిస్తూ ఇతరులను యాచించకుండా సహాయం చేస్తూ జీవించేవాడే ఈ లోకంలో ధన్యుడు అనే విషయాన్ని మనకి చెప్పడం కోసమే మన పాఠ్యభాగం పేరు ధన్యుడు అని. దీనికి సంబంధించిన కథను మనం ఇక్కడ చదువుదాం. ఈ కథ ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఉత్తమ పురుష కథనం అంటే తనకు తాను ఆత్మకథ చెప్పినట్లుగా ఉంటుంది. ఉత్తమ పురుషము అంటే ఫస్ట్ పర్సన్ అని. మా ఇంగ్లీష్లో మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కాదు కాబట్టి ఫస్ట్ పర్సన్ అని, అంటే ఐ అని, అంటే నేను అని చెప్తాం కదా. నేను ఇలా ఉండేవాడిని, అలా ఉండేవాడిని, అక్కడికి వెళ్ళాను, ఇలా చూశాను చెప్తాం కదమ్మా. అలా చెప్పడాన్ని ఉత్తమ పురుష కథలో అంటారు. అతడు అక్కడ ఉండేవాడు, అతను వెళ్ళాడు అని చెప్పితే అది ప్రథమ పురుష కథనం, అంటే థర్డ్ పర్సన్ అని.
ఇది ఉత్తమ పురుషం అంటే తన గురించి తాను తన ఆత్మకథను చెప్పుకునే విధానాన్ని ఉత్తమ పురుష కథనం అని అంటారు. ఈ కథ కూడా అంతే. హిరణ్యకుడు తాను ఎందువల్ల ఆ పట్టణాలలో ఉండకుండా ఈ నిర్జన ప్రదేశమైనటువంటి అడవుల్లో ఉండవలసి వస్తుందో, అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తన పూర్వ వృత్తాంతాన్ని వివరిస్తున్నాడు తానే. కనుక ఇది తనకు తాను తన యొక్క ఆత్మకథను చెప్పేటువంటి విధానం కాబట్టి ఉత్తమ పురుష కథంలో ఉంది. హిరణ్యకుని పూర్వ వృత్తాంతం చూడమ్మా. చంపకవతి అను పట్టణము కలదు, అందు సన్యాసులు పెక్కుండ్రు వాసము చేయుచుంతురు, అందు చూడాకర్ణుడను పరివ్రాజకుడు గలడు. అతడు తాను భోజనము చేసి మిగిలిన వంటకము భిక్షాపాత్రలో పెట్టి చిలుక కొయ్య మీద నుంచి నిద్రపోవును. నేను అద్దు చేయక దాని మీదకెగిరి ప్రతి దినము ఆ వంటకము భక్షించి పోవుచుందును. ఒకనాడు చూడాకర్ణుడు తన స్నేహితుడు ఎవరమ్మ మాట్లాడుతున్నారు, తన స్నేహితుడు వీణాకర్ణుడను సన్యాసితో మాట్లాడుచుండా మాటి మాటికి మీది వంక చూచి తన గిలక కర్రతో నేల మీద కొట్టి నన్ను వెరిపించుచూ వచ్చెను. అప్పుడు వీణాకర్ణుడు చూడాకర్ణుడా ఏమది నీదు చూచి నేల కర్రతో అన్నాడు అని అడుగగా చూడాకర్ణుడు ఇట్లని, మెసేంజర్ నువ్వే నాకు మెసేజ్ పెట్టినా ఎఫ్బీలో, డిలీట్ చేయను, మెసేజ్ పెట్టద్దు అంటే ఎఫ్బీలో లింక్ పెట్టినాను వేరే అబ్బాయి అంటే అబ్బాయి కంటా ఫ్రెండ్స్ పెట్టినాను. ఆ లింక్ టచ్ చేస్తే మళ్ళీ ఎఫ్బీ అంటే మెసేంజర్లు మెసేజ్ పెట్టినారు, ఎంతమంది ఫాలోవర్స్ పెట్టినారు. ఎవరో మాట్లాడుతున్నారు, అందుకని మీరు జూమ్ క్లాస్ పెట్టింది ఇక్కడ. కష్టపడి చెప్పేది ఎందుకని? ఏం చేస్తున్నారు? ఏదో మీరు వేరే విషయాలు ఎవరో లింకులు పెట్టారు, ఏదో అక్కడి నుంచి మెసేజ్ పెట్టారు, అవి చర్చించుకోవడం కోసమేనా ఇక్కడ? మీరు మ్యూట్ చేసుకొని పాఠం వినండి అమ్మా. హిరణ్యకుడు తన యొక్క పూర్వవృత్తాంతం చెప్తున్నాడు. తాను అడవుల్లో వచ్చి ఎందుకు నివసించవలసిందో చెప్తున్నాడు. చంపకవతి అనేటువంటి ఒక పట్టణం ఉండేది. అందులో చాలా మంది సన్యాసులు నివసిస్తున్నారు. వారిలో చూడాకర్ణుడు అనేటువంటి పరివ్రాజకుడు కలడు. పరివ్రాజకుడు అంటే సన్యాసినమ్మ, ఒక సన్యాసి ఉన్నాడు. అతడు ఒక సత్రంలో నివసిస్తూ ఉండేవాడు. తాను ప్రతిరోజు భిక్ష కోసం వెళ్ళి తెచ్చినటువంటి భోజనాన్ని ఎవరన్నా చెప్తున్నా వినండి, మీరే చెప్పమ్మా. ఎవరు అర్థం కావట్లేదు మొత్తం అంతా కూడా. మా అన్న క్లాస్ అన్న బాగున్నావరా ఏమైపోయిందమ్మా మాట్లాడితే? ఎవరో మాట్లాడుతూనే ఉన్నారు, చెప్పండి. మాట్లాడడం అయిపోయినమ్మా. మా దేవుడు ఏం లాభం లేదమ్మా. నా పాట నేను చెప్తుంటా, మీరు పాట మీరు వినండి. ఆ చూడాకర్ణుడు ప్రతిరోజు భిక్షాటనకి వెళ్ళి తెచ్చిన భోజనాన్ని రాత్రి మిగిలినటువంటి వంటకాన్ని ఒక భిక్షా పాత్రలో పెట్టి ఒక చిలుక కొయ్యకి తగిలించి ఆ చిత్రంలో చూడొచ్చు. ఆ విధంగా ఆ అన్నాన్ని మొత్తాన్ని కూడా ఒక పాత్రలో కట్టి పైన చిలుక కొయ్యకి తగిలించి నేనేమో